అందరికీ నమస్కారం. అభ్యాసి తెలుగు లెర్నింగ్కి స్వాగతం, సుస్వాగతం. మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు వేమన శతకం 4వ పద్యం. అందరూ జాగ్రత్తగా వినండి. కులములోను కండు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి వినండి. కులములోన కండు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం, ఏదైనా ఒక వంశంలో ఒక్కడు గుణవంతుడున్నా కూడా ఆ వంశమంతా కూడా వృద్ధి చెందుతుంది. ఆ వంశమంతటికి పేరు, ప్రఖ్యాతి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అది ఎలా అంటే, ఒక అడవిలో ఒక మంచి గంధం చెట్టు ఉంది అంటే ఆ మంచి గంధపు సువాసన ఆ అడవంతా వ్యాపిస్తుంది. ఆ ఒక్క గంధం చెట్టు వల్ల అడవికి ఎలాంటి సువాసన వచ్చిందో ఆ ఒక్క గుణవంతుడి వల్ల ఆ వంశం కూడా అలాగే వృద్ధి చెందుతుంది అని వేమన భావం. చూడండి, అంత అద్భుతమైన పద్యం. ఇలాంటివి మన జీవితంలో మనం ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మనకి మనమే ఉదాహరణగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమాజంలో కొంతవరకైనా మార్పు రావడం కోసం, కొంతమంది ప్రవర్తనలైనా మార్చడం కోసం మనం ఇలాంటి పద్యాల్ని సమాజంలోకి తీసుకువెళ్ళడం ద్వారా కొంత మార్పు వస్తుందని నా అభిప్రాయం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.